యూట్యూబ్ సైట్ని ఓపెన్ చేసి గుత్తా సోము అని సెర్చ్ చేయండి. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ అన్న బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోల అప్డేట్. ఓటర్ లిస్టులో రిజిస్ట్రేషన్ అవడానికి ముందుగా అసలు మన పేరు ఓటర్ లిస్టులో ఉందో లేదో చూసుకోవాలి. మన దగ్గర పాతది ఓటర్ కార్డు ఉంటే దాని ఐడి నెంబర్ని ఇక్కడ చూపిస్తున్న నెంబర్లకు SMS పంపించుకోవచ్చు. ఓటర్ అని స్పేస్ ఇచ్చి మీ ఐడి నెంబర్ని ఆల్ క్యాప్స్లో SMS చేయాలి. దీని ద్వారా మనకు ఓటర్ లిస్టులో నమోదై ఉంటే మనకు డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఐడి లేనిచో మన పేరుతో ఎట్లా సెర్చ్ చేయాలో చూద్దాం. ముందుగా గూగుల్ సెర్చ్ బాక్స్ని ఓపెన్ చేసి ceoandhra.nic.in అని సెర్చ్ చేయండి. వచ్చిన రిజల్ట్స్లో ఫస్ట్ రిజల్ట్ అయిన CEO ఆంధ్ర NICని ఓపెన్ చేయండి. పైన ఉన్న సెర్చ్ యువర్ నేమ్ని క్లిక్ చేయడం ద్వారా అసెంబ్లీ కన్సల్టెన్సీని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తెరలో డిస్ట్రిక్ట్ నేమ్ని ఎంటర్ చేసి ఇక్కడ మీ ఏరియాని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ డోర్ నెంబరు, మీ పేరు, ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంటే దాని నెంబరు ఇచ్చి సెర్చ్ చేయండి. ఒకవేళ లిస్టులో మీ పేరు లేనిచో ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. పైన ఉన్న ఈ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి వచ్చిన అసెంబ్లీ కన్సల్టెన్సీలో కొత్తగా నమోదు కావాల్సిన వారు ఫారం 6ని, ఓటర్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనుకున్న వారు ఫారం 8ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫారం 6ని క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ అయిన ఈ ఫారంని ఫిల్ చేయాలి. డిస్ట్రిక్ట్ అన్న చోట మీ జిల్లాని సెలెక్ట్ చేయండి. ముందుగా డెస్క్టాప్ మీద మీ ఫోటోని ఉంచుకొని ఇక్కడ చూస్ ఫైల్ని క్లిక్ చేసి మీ ఫోటో లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మన ఫోటోని ఫామ్లోకి తీసుకోవచ్చు. ఇక్కడ మన అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే మన పేరు, ఇంటి పేరు, డేట్ ఆఫ్ బర్త్, విలేజ్, ఫాదర్ నేము, మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి టైప్ చేయండి. చివరగా మీరు ఈ అడ్రస్లో ఎప్పటి నుంచి ఉంటున్నారో కూడా ఫిల్ చేసి మన అడ్రస్ టైప్ చేయాల్సి ఉంటుంది. క్రింద ఉన్న ట్రాన్స్లేట్ బటన్ని క్లిక్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. వెంటనే మీ మొబైల్కు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఒక 15 రోజులు లేదా 30 రోజుల తర్వాత ఇదే సైటు ఓపెన్ చేసి ఈ రిజిస్ట్రేషన్ సెర్చ్లో నో యువర్ స్టేటస్ని క్లిక్ చేసి మన మొబైల్కి వచ్చిన రెఫరెన్స్ నెంబర్ ద్వారా మన యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు.